మన జీవితాన్ని మార్చగల శక్తి కలిగిన స్తోత్రాలు ఇవి 2. చాలామంది పూజలు, వ్రతాలు, నోములు చెయ్యలేము, ఉపవాసాలు ఉండలేము అనుకుంటూ ఉంటారు. అలాంటి వారి కోసం ఈ 2 స్తోత్రాలు గనక మనం ప్రతిరోజు ప్రదోష కాలంలో అంటే 6-7 వరకు ఈ మధ్య సమయంలో ఎవరైతే ఆ పరమేశ్వరుణ్ణి, ఆ శక్తి అంటే పార్వతీదేవిని తలుచుకొని ఈ యొక్క స్తోత్రాలను చదువుకుంటారో వారికి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో పాటు సప్త జన్మాల నుంచి చేసిన పాపాలు తొలగి శత్రుపీడ నుంచి కూడా విముక్తిని పొందగలరు. అట్లాంటి అత్యద్భుతమైన అష్టాదశ శక్తి పీఠ స్తోత్రాన్ని మరియు ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రాన్ని ఒక్కసారి చదువుకుందాము. ఆ దేవుని కృపకు పాత్రులవుదాం. ఓం లంకాయాం శాంకరీదేవి కామాక్షి కాంచికాపురే ప్రద్యుమ్నే శృంఖలాదేవి చాముండి క్రౌంచపట్టనే అలంపురే జోగులాంబా శ్రీశైలే భ్రమరాంబికా కొల్హాపురి మహాలక్ష్మి ముహూర్యే ఏకవీరికా ఉజ్జయిన్యాం మహాకాళీ పీఠికాయాం పురహుతికా ఓడ్యాయాం గిరిజాదేవి మాణిక్యా దక్షవాటికే హరిక్షేత్రే కామరూపా ప్రయాగే మాధవేశ్వరీ జ్వాలాయాం వైష్ణవీ దేవి గయా మాంగళ్య గౌరికా వారణాస్యాం విశాలాక్షి కాశ్మీరే తు సరస్వతి అష్టాదశ పీఠాని యోగినామపి దుర్లభం సాయంకాలే పఠేన్నిత్యం సర్వశత్రువినాశనం సర్వరోగహరం దివ్యం సర్వసంపత్కరం శుభం. ఓం సౌరాష్ట్రే సోమనాథం చ శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జయిన్యాం మహాకాలం ఓంకారే అమరేశ్వరం పర్ల్యాం వైద్యనాథం చ ఢాకిన్యాం భీమశంకరం సేతుబందే తు రామేశం నాగేశం దారుకావనే వారణాస్యాం తు విశ్వేశం త్రయంబకం గౌతమీతటే హిమాలయే తు కేదారం గృష్ణేశం తు విశాలకే ఏతాని జ్యోతిర్లింగాని సాయం ప్రాతః పఠేన్నరః సప్త జన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి.